వచ్చిన అలర్ట్ కన్ఫర్మ్గా ఫిషింగ్ కాదా అనేసి ఎలా కనుక్కుంటాం అనేది దిస్ టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్. సో వాట్ అండ్ ఆల్ ది ఇన్వెస్టిగేషన్స్ దట్ వీ డూ అండ్ విల్ కన్క్లూడ్ వెదర్ ఇట్ ఈస్ ఫిషింగ్ ఆర్ నాట్. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఒక ఈమెయిల్ తీసుకుంటే there are certain parameters which we should consider. Okay, like from ఎవరు పంపించారు ఎవరికి, ఫ్రమ్ టు, సబ్జెక్ట్ లైన్, టైం, బాడీ. సో ఇప్పుడు సాక్లో వి మానిటర్ ఈమెయిల్ గేట్వేస్. ఈమెయిల్ గేట్వేస్ వచ్చేటప్పటికి వి వోంట్ బి మామూలుగా ఈమెయిల్ గేట్వే లాగ్లో ఏమేమి ఉంటుందంటే ఫ్రమ్ టు, సబ్జెక్ట్ లైన్, ఓకే, అటాచ్మెంట్ ప్రెజెంట్ ఆర్ నాట్, అంతే, ఇవే ఉంటాయి. ఓకే, బాడీ ఏముంటుందో ఉండదు, మనకు కనపడదు. సో బాడీ ఈజ్ లైక్ ఏ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో బాడీలో వాట్ కంటెంట్ వాస్ రిటర్న్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫ్రమ్ టు, సబ్జెక్ట్ లైన్, డేట్, టైం, అటాచ్మెంట్ ప్రెజెంట్ ఆర్ నాట్, ఈ పారామీటర్స్తోనే ఫస్ట్ వీ హ్యావ్ టు వ్యాలిడేట్ ఇది ఫిషింగా కాదని కనుక్కొని లేటర్ మనకు ఫిషింగ్ అనేసి డౌట్ వస్తే అప్పుడు యాక్చువల్ ఈమెయిల్ని మనం వీ విల్ ఆస్క్ దెమ్ టు ఫార్వర్డ్, then we will do the further analysis. Okay, so that is the primary thing which we have to look for. Okay, so now as I said, if you are doing a fraud with email, that is called phishing. Targeting a group of people in a company, spear phishing. Targeting a CEO, CFO, okay, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తే వేలింగ్. ఎస్ఎంఎస్ ద్వారా ఫేక్ ఈమెయిల్స్ ఫేక్ ఎస్ఎంఎస్ఎస్ వస్తే దట్ ఈస్ స్మిషింగ్. అదే ఫ్రాడ్ కాల్స్ వస్తే విషింగ్. ఓకే, సో ఇది వీ హ్యావ్ డిస్కస్డ్ యెస్టర్డే. ఓకే, సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ ఇస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు కన్వే. ఓకే, సో ఫిషింగ్లోనే 3 types we can do. Okay, so this is sending to any number of people, sending only to group of people, sending only to a big fish in a company, sending a fake SMS, fraud calls. Okay, so now how to identify whether an email is phishing or not అనేసి ఒక క్వశ్చన్ వేసుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అవేర్నెస్. ఎవ్రీ కంపెనీలో అవేర్నెస్ ట్రైనింగ్ అనేది ఒకటి ఇవ్వాలి. ఓకే ఓకే, సో నా జీమెయిల్లోనే నేనే ఏదో ఒకటి తీసుకుంటాను. ఓకే, సో నేను మీకు నిన్నే చెప్పాను, స్పామ్ ఫిషింగ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ స్పామ్. సో బేసిక్గా స్పామ్ ఏంటి, విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ so they send a mass emailing, send an email to as many number of people. Okay, 1 minute. ఇప్పుడు స్పామ్ ఉంది, ఇక్కడ ఇప్పుడు స్పామ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే we'll take first one only. First one, so let's say for example what we have to consider, how we have to identify whether the email is phishing or not. Okay, so ఇప్పుడు first, okay, so there are certain parameters which we have to consider. So నేను మీకు అది చెప్తాను ఫస్ట్. Yeah, so this is the flags which we have to consider. So especially corporate environment point of view లో ఫస్ట్ నీకు ఒక మెయిల్ వచ్చింది. ఇప్పుడు మెయిల్ రాగానే ఇప్పుడు
as I have told you already, ఇప్పుడు let's say for example, ఈ fake emailers అనేసి నేను మీకు చూపించాను. ఇక్కడ fake emailers లో what I can do, I can write Shubodh name and I can use some other's email ID. Right? Quite possible. Okay. ఇప్పుడు so anything I can write, an email can be anything. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఇదే. ఇప్పుడు చూడండి, నా ఈమెయిల్ ఐడినే ఎవరో జస్ట్ నా ఈమెయిల్ ఐడి నుంచి .com gmail.com అని తీసేసి నాకు నా పేరు పెట్టి నాకే పంపించారు. ఓకే, పే అవుట్ వెరిఫికేషన్ అనేసి గమనించారా ఇది? సో ఇఫ్ ఐ జస్ట్ కర్సర్ కానీ నేను కానీ ఇక్కడ కానీ పెట్టానంటే ఏమన్నా ఉంది, పేరు నాది ఉంది, ఈమెయిల్ ఐడి ఈజ్ సంథింగ్ అన్రీడబుల్ ఫార్మాట్. Are you able to observe it? Yes. Yes, sir. Yeah. So this is the first flag. This is the first flag. So ఇప్పుడు మనం ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే, we have to identify what is this domain. ఓకే, సో ఈమెయిల్ హెల్త్ చెక్ అనేసి ఒక అనాలిసిస్ చేయాలి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మెనీ కంపెనీస్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టైప్ ఆఫ్, వాళ్ళకంటూ వాళ్ళకు టూల్స్ ఉంటాయి, అండ్ దేర్ ఆర్ సమ్ ఓపెన్ సోర్స్ టూల్స్ ఆల్సో. ఇప్పుడు ఎంఎక్స్ టూల్ బాక్స్ అని ఉంటుంది. ఈ ఎంఎక్స్ టూల్ బాక్స్లో యూ కెన్ సీ ఈమెయిల్ హెల్త్. సో ఈమెయిల్ హెల్త్ అని కానీ క్లిక్ చేశారంటే హియర్ యూ కెన్, సో ఇప్పుడు ఇక్కడ ఏమైతే ఉందో ఈమెయిల్ ఐడిని యూ కెన్ చెక్ ద. సో ఇప్పుడు ఇది వాట్ ఇట్ విల్ లుక్ ఫర్ ఈస్, ఇట్ విల్ లుక్ ఫర్ మామూలుగా ఏదైనా ఒక కంపెనీ తీసుకుందాం, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఏదైనా ఎస్బీఐ లైఫ్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. వాళ్ళకంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఎగ్జాంపుల్ sbibank.com అనుకుందాం. ఓకే, .com .net వాట్ ఎవర్, sbi.net bank.net అనుకుందాం. అదే పేరుతోటి దే విల్ యూజ్ అండ్ ఎక్స్చేంజ్ సర్వర్ ఆల్సో. దే విల్ క్రియేట్ ఎక్స్చేంజ్ సర్వర్. సో wipro.com అంటే ఆల్మోస్ట్ ఈమెయిల్ ఐడీస్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి wipro.com ఓన్లీ. చాలా ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ వెరిఫై యూ కెన్ వెరిఫై దట్. ఓకే, సో సేమ్ డొమైన్కి ఎక్స్చేంజ్ సర్వర్ ఉంటుంది, మెయిల్ సర్వర్, ఎక్స్చేంజ్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ మెయిల్ సర్వర్. ఓకే, అలాగే డిఎన్ఎస్ ఉంటుంది, డిఎన్ఎస్ రికార్డ్స్ ఉంటాయి, కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వెబ్ సర్వర్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ యా, సో మోస్ట్లీ వీ విల్ సే ఎస్. అండ్ ఇట్ ఆల్సో వ్యాలిడేట్ వెదర్ ద బ్లాక్ లిస్టెడ్ ఆర్ నాట్. ఈ డొమైన్ జెన్యూన్ డొమైనా, బ్లాక్ లిస్టెడ్ డొమైనా అనేది కూడా చెక్ చేస్తాం. సో నౌ అక్కడి నుంచి నేను ఈమెయిల్ ఐడిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి చెక్ ఈమెయిల్ హెల్త్ అని పెట్టా. ఓకే, సో దీనికి ఓకే క్లూడిస్ టాక్సీ, ఓకే, దీనికి ఈమెయిల్ సర్వర్లో ప్రాబ్లం అంతే. వేరియబుల్ టు సి. సో ఈమెయిల్ సర్వర్లో ప్రాబ్లం ఉంది, దీనికి వెబ్ సర్వర్ ఉంది. ఓకే, అండ్ వెబ్ సర్వర్ పాస్ అయింది, డిఎన్ఎస్ ఉంది, డిఎన్ఎస్ కూడా పార్షియల్గా మ్యాచ్ అయింది, బట్ మెయిల్ సర్వర్లో ప్రాబ్లం ఉంది. దట్ మీన్స్ వాళ్ళు యూజ్ చేసే మెయిల్ సర్వర్లో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిగరింగ్ పాయింట్. Yeah, this email is something fishy అనేసి మనం ఫస్ట్ అనాలిసిస్ ఇక్కడ చేస్తాం. ఓకే, సో లెట్స్ కీప్ దిస్. సో ఇక్కడ మెయిల్ సర్వర్లో ప్రాబ్లం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్రమ్ అయిపోయిందా. నెక్స్ట్ 2 చూడాలి. 2 ఏంటంటే నేను మీకు ఏం చెప్పాను, మాస్ ఫిషింగ్ అని చెప్పాను, స్పియర్ ఫిషింగ్ అని చెప్పాను, వేలింగ్ అని చెప్పాను. రైట్, 3 థింగ్స్ ఐ హ్యావ్ టోల్డ్. సో మాస్ ఫిషింగ్ అంటే ఏంటంటే సమ్ టైమ్స్
the attacker wants to prove that he is genuine, అందుకనేసి CCలో పెడతాడు ఈమెయిల్ ఐడీస్ అన్నిటిని. ఓకే, లేకపోతే BCCలో పెడితే we can't see ఎవరెవరు recipients అనేది నాట్ పాసిబుల్. మేబీ ఈమెయిల్ గేట్వేలో ఆల్సో we can't identify. సో ఈ స్పియర్ ఫిషింగ్ సినారియోస్లో ఈ టార్గెటింగ్ స్పెసిఫిక్ కంపెనీ ఆర్ టు మేక్ ద ఈమెయిల్ జెన్యూన్ కొన్నిసార్లు CCలో పెడతారు ఈమెయిల్ ఐడీస్. ఇన్ కేస్ CCలో ఏదైనా ఈమెయిల్ ఐడీస్ ఉంటే వీ హ్యావ్ టు లుక్ ఫర్ హౌ మెనీ కంపెనీ. సో మన కంపెనీ ఈమెయిల్ ఐడియే ఉన్నాయా అన్ని రెసిపియన్స్, లేకపోతే వేరే వేరే కంపెనీస్ రెసిపియన్స్ కూడా ఉన్నారా అనేది యూ హ్యావ్ టు వ్యాలిడేట్. అది మనకి లాగ్స్లో కనిపిస్తుంది. సో మన కంపెనీ ఈమెయిల్ ఐడీసే ఉంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ స్పియర్ ఫిషింగ్. వేరే కంపెనీ రిసిపియన్స్ కూడా కానీ ఉంటే యూ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఎ మాస్ ఫిషింగ్. దట్ ఈస్ అనదర్ చెక్ యూ హ్యావ్ టు డూ. సో 2లో ఎవరెవరు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఓన్లీ మీ బికాస్ ద నేమ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆయన ఒక్కడిని చూడండి, దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఆల్సో హియర్. సో ITL, సో దిస్ ఈజ్ ఏ మాస్ ఫిషింగ్. ఇంకొక ఈమెయిల్ ఐడి కూడా ఉంది ఇక్కడ, చూసారా? సో ఇక్కడ ఇంకొక ఈమెయిల్ ఐడి ఉంది కాబట్టి మేబీ ఐ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ మాస్ ఫిషింగ్. ఫైన్. సో 2లో చూడాలి, సో ఎంతమందికి వచ్చింది ఈ ఈమెయిల్. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్. సబ్జెక్ట్ లైన్ గురించి ఐ హ్యావ్ డిస్కస్డ్ విత్ యూ యెస్టర్డే. సో సబ్జెక్ట్ లైన్ మ్యాటర్స్. సో ఇప్పుడు ఇక్కడైనా కానీ యూ సీ ప్లీజ్ వెరిఫై యువర్ ఇన్ఫర్మేషన్, పే అవుట్ వెరిఫికేషన్. So someone is saying they have sent me any money. So why they will send me a money? First thing. Okay. So ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పే అవుట్ వెరిఫికేషన్, ప్లీజ్ వెరిఫై యువర్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నారు. దట్ మీన్స్ దే ఆర్ ఆస్కింగ్ టు షేర్ మై ఇన్ఫర్మేషన్. You got it? So this is purely phishing site. Okay. So we have validated from subject line to, okay, ఇక్కడ అటాచ్మెంట్ అనేది లేదు. అటాచ్మెంట్ ఉంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ అటాచ్మెంట్ ఇట్ ఈస్. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డేట్. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎ కంపెనీ, వీళ్ళు HR, CEO, CFO అనేవాళ్ళు నీకు నైట్ 2 o'clock ఈమెయిల్ పంపిస్తారా? సో ఎవరు పంపారు? ఓకే, సో దే విల్ అఫీషియల్లీ సెండ్ డ్యూరింగ్ ది బిజినెస్ అవర్స్, ఆర్ లేకపోతే కొంచెం అటు ఇటుగా అట్లీస్ట్ బై 9 PM or 10 PM they will share any information, any kind of information about ఏమంటారు బిజినెస్, ప్రోడక్ట్ న్యూస్, ఎనీ కల్చరల్ యాక్టివిటీస్, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, అంతా మనకు డ్యూరింగ్ ద బిజినెస్ టైంలో ఉంటుంది. సో ఆ టైంలో యూ హ్యావ్ టు సీ వెన్ వాజ్ ద ఈమెయిల్ రిసీవ్డ్. అంటే నిజంగానే ఇది నా CEO నుంచి వచ్చిందా, లేకపోతే మన మేనేజర్ నుంచి వచ్చిందా, ఎందుకు వచ్చింది? సో మేనేజర్స్ పంపిస్తారు కామన్. ఓకే, డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ద వర్క్ అండ్ ప్రెషర్. సో టాప్ లెవెల్ నుంచి మటుకు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై క్లియర్లీ వెన్ దిస్ వాస్ రిసీవ్డ్, టైం. ఓకే, దీస్ ఆర్ ద చెక్స్. సో ఫ్రమ్ టు డేట్, సబ్జెక్ట్ లైన్, అటాచ్మెంట్, ఈ 5. అటాచ్మెంట్ కూడా ఏంటి? అటాచ్మెంట్ జిప్ ఫైలా? జిప్ ఫైల్ అయితే ఓకే, సో ఈ ఈమెయిల్ డొమైన్ హెల్త్ మీద బేస్ చేసుకొని వీ విల్ ఆస్క్ దెమ్ టు సెండ్ అన్ ఈమెయిల్. ఆ ఈమెయిల్ని ఫార్వర్డ్ చేయమంట. ఓకే, అంటిల్ నౌ ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బాడీ. ఓకే, సో హియర్ ఇస్ ద యాక్చువల్ అనాలిసిస్ విల్ కమ్. ఓకే, సో బాడీకి వచ్చేటప్పటికి
అటాచ్మెంట్ ఉండొచ్చు, లింక్ ఉండొచ్చు. ఓకే. సో అటాచ్మెంట్ ఉంటే ఇప్పుడు అటాచ్మెంట్ ఉన్నిందనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్ ఒక చిన్న స్మాల్ మాల్వేర్ లాంటిది నేను ఒకటి క్రియేట్ చేశాను. ఓకే. సో ఇదొక మాల్వేర్ ఫైల్ జనరల్లీ ఐ క్రియేటెడ్. ఓకే. సో ఇప్పుడు అటాచ్మెంట్ వస్తే వాట్ యూ కెన్ డూ ఏ శాండ్ బాక్సింగ్. సో శాండ్ బాక్సింగ్ అంటే either first you can validate with VirusTotal only. VirusTotal తోని attachment ని you can see here, you can upload a file. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే ఇదే ఒక అటాచ్మెంట్ ఈమెయిల్లో ఉంటే, సో వాట్ ఐ విల్ డూ, నేను ఇక్కడ చూడండి నేను అటాచ్ చేసింది ఇట్స్ ఏ హ్యాకింగ్ టూల్. సో నేను జస్ట్ ఒక స్క్రిప్ట్ రాసి దాంట్లో డంప్ చేశాను. ఓకే. సో అటాచ్మెంట్ని యూ కెన్ అప్లోడ్ ఇట్. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ఓపెనింగ్ ఇట్, అన్జిప్ చేసి లోపల ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని యూ కెన్ అప్లోడ్ ఇట్. సో అప్లోడ్ చేసి యూ కెన్ వ్యాలిడేట్ వెదర్ ద ఫైల్ ఈస్ మలిషియస్ ఆర్ నాట్. దట్ ఈస్ సెకండ్ స్టెప్. మీకు ఇంకా డౌట్ అయితే వీ హ్యావ్ టు డూ ఏ డిఫరెంట్ హైబ్రిడ్ అనాలిసిస్ అనేసి ఉంటుంది. అది మాల్వేర్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే. శాండ్ బాక్సింగ్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి లింక్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా హియర్ ఇన్ మై ఈమెయిల్ దే ఆర్ ఆస్కింగ్ ఏదో ఒక లింక్ ఉంది, వ్యాలిడేట్ షేర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని. సో ఇప్పుడు ఇది ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ యూ కెన్ సీ హ్యావ్ యూ హెర్డ్ అబౌట్, నేను మీకు HTTPS ఎసెన్షియల్స్లో రీడైరెక్షన్ చెప్పాను. వాట్ ఈస్ ద స్టేటస్ కోడ్ ఆఫ్ రీడైరెక్షన్? స్టేటస్ కోడ్స్ గుర్తున్నాయా? 100 to 199, 200 to 299, 300 to 399, 400 to 499, 500 to 599. 200 వచ్చేసి సక్సెస్ఫుల్, 300 రేంజ్ వచ్చేసి రీడైరెక్షన్, 400 క్లయింట్ సైడ్, 500 సర్వర్ సైడ్ ఎర్రర్స్. ఇది నేను చెప్పింది. సో ఆర్ కాన్సెప్ట్ ఇట్ విల్ రిపీట్ హియర్ ఆల్సో. సో ఇప్పుడు యు సీ హియర్, యు డోంట్ క్లిక్ ఆన్ దిస్ లింక్ డైరెక్ట్లీ. ఫస్ట్ ఏం చేయాలి అంటే దీని మీద కానీ కర్సర్ పెట్టామంటే యూ కెన్ సీ హియర్, ఇక్కడ మనకు యూఆర్ఎల్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఏమని యూఆర్ఎల్ ఉంది? షార్టన్ యూఆర్ఎల్ ఉంది, బిట్లీ యూఆర్ఎల్, రైట్? సో నేను ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ఓపెనింగ్ ఇట్, వాట్ ఐ విల్ డూ, నేను ఈమెయిల్ ఐడిని కాపీ చేసుకుంటాను. కాపీ ద లింక్ అడ్రస్ అని పెట్టి నోట్ ప్యాడ్లో ఐ విల్ సీ వాట్ ఈస్ దిస్ యూఆర్ఎల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇది షార్టన్ యూఆర్ఎల్. ఓకే. డూ ఐ నీడ్ టు క్లిక్ ఇట్ ఆర్ నాట్? ఇప్పుడు ఇది షార్టన్ యూఆర్ఎల్, 99% ఐ షుడ్ నాట్ క్లిక్ ఇట్. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని యాక్చువల్గా క్లిక్ చేస్తే ఏమొస్తుంది అనేసి, దేర్ విల్ బి ఏ విర్చువల్ బ్రౌజర్స్. సో విర్చువల్ బ్రౌజర్స్ ఉంటాయి. సో లైక్ శాండ్ బాక్సింగ్ అన్నా చేయొచ్చు, లేకపోతే విర్చువల్ బ్రౌజర్స్ ద్వారా యూ కెన్ ఐడెంటిఫై వాట్ విల్ బి ద అవుట్పుట్. సో దెర్ ఈజ్ ఏ వెబ్సైట్ కాల్డ్ బ్రౌజర్ లింక్. సో ఈ బ్రౌజర్ లింక్ అని ఓపెన్ చేసామంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు ఓపెన్, దాన్ని మనం ఇక్కడ వీ కెన్ పేస్ట్ ఇట్. సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. టెస్ట్ నౌ. సో ఇది యాక్చువల్గా వాట్ ఎవర్ ఇట్ వాంట్స్ టు ఓపెన్, ఇట్ విల్ ఓపెన్ ఇట్. సో ఇది బిట్లీ యూఆర్ఎల్, వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ అనేది ఇప్పుడు ఇది సమ్ వెబ్సైట్. ఓకే. ఫ్లించ్ ఎక్లిప్స్ కెసినో అనేసి ఏదో వచ్చింది. ఓకే. సో ఎక్లిప్స్ క్యాసినో అనేవాళ్ళు ఈ లింక్ మనకు పంపించారు.
Okay. So this is the next thing we can do. And similarly, okay, దీన్ని కూడా మనం వైరస్ టోటల్లో లేకపోతే యుఆర్ఎల్ వాయిడ్ అని ఉంటుంది. దీంట్లో ఇది ఎంతవరకు జెన్యూన్ వెబ్సైట్ అనేది యూ కెన్ చెక్ ఇట్ హియర్. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేస్తే సో ఇక్కడ డైరెక్ట్గా బిట్లీ అని వస్తుంది. బిట్లీ అనేది ఆల్మోస్ట్ బికాస్ ఇట్ విల్ షార్టన్ ద యుఆర్ఎల్స్. ఇది 1 ఉంటుంది, బట్ దిస్ ఈస్ నాట్ ద వన్. వీ హ్యావ్ టు యూజ్ దిస్. దీన్ని తీసుకెళ్ళి దీన్ని కూడా హెల్త్ చెక్ చేయాలి ఆ యుఆర్ఎల్. అవ్వట్లేదు. It's not copying. అది రిమోట్ డెస్క్టాప్ వస్తుంది కదా సునీల్. నో అట్లా ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా అవ్వాలి కాపీ. సో ఇప్పుడు మీరు ఇప్పుడు గమనించినట్లయితే హ్యావ్ యూ అబ్జర్వ్ ఒక కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది బ్యాక్ ఎండ్లో. సో ఆ కమాండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. సో బేసిక్గా అయితే ఇది చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు సినారియో కింద తీసుకోవచ్చా బ్రో? యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే నా డౌట్, మీరు ఇప్పుడు ఒక లింక్ కోసం మీరు ట్రై చేస్తున్నారు కదా, అంటే కాపీ చేయడానికి. ఇప్పుడు హ్యాకర్ అనే వాళ్ళు ఎలా కూడా థింక్ చేయొచ్చు కదా, ఇఫ్ ఎనీథింగ్ ఏ లింక్ అయితే సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఇప్పుడు వాళ్ళు
ఎన్క్రిప్ట్ చేసి మనకు బిట్లీ అనే లింక్ ఒక్కటే ఓపెన్ అవుతుంది కదా, ఇప్పుడు మనకు కాపీ పేస్ట్ అవుతుంది. సో మనం ఎంత చేసినా సరే అదే లింక్ మనం ఓపెన్ అవడానికి పేస్ట్ సెర్చ్ చేసుకోవడానికి మనకు ఆ లింక్ వచ్చేలా కూడా ట్రై చేసుకోవచ్చు కదా వాళ్ళు. చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, అంటే మనం సెర్చ్ చేసి స్కాన్ చేసుకునేంత ఛాన్స్ ఇవ్వకుండా ఓన్లీ వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసిన వాళ్ళు కన్వర్ట్ చేసిన లింక్ ఒకటే మనకు ఇప్పుడు నేను చేసేదాన్ని ఏంటంటే ఓపెన్ సోర్స్ టూల్స్ యూజ్ చేస్తున్నాను. కంపెనీస్లో ఏంటంటే పెయిడ్ ఉంటాయి. ఓకే, దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో యా, కొంతమంది ఇవే యూజ్ చేస్తారు, కొంతమంది కంపెనీస్లో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ శాండ్ బాక్సింగ్. ఓకే, అక్కడ శాండ్ బాక్సింగ్లో ఏం అవుట్పుట్ వస్తుంది అనేది వీ కెన్ సీ క్లియర్లీ. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ ఇక్కడ నేను ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి. సో ఇక్కడ కూడా చూడండి బిట్లీ అని వస్తుంది. ఓకే, సో బేసిక్గా బిట్లీ కాదు కదా, సో ఇట్ విల్ కన్వర్ట్ టు సమ్ యాక్చువల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఏంటి అనేది మనకు విల్ గెట్. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఓపెన్ హియర్. ఓకే, ఇది క్లోజ్ చేసాం, దట్స్ ఓకే. సో బేసిక్గా అయితే ఇలా చేయాలి. ఓకే, సో ఐ డోంట్ వాంట్ ఓపెన్ ద లింక్. ఓకే, సో అటాచ్మెంట్ ఉంటే వైరస్ టోటల్ అప్లోడ్ చేసి వీ కెన్ సీ ద ఫైల్ ఈజ్ malicious ఆర్ నాట్. లింక్ ఉంటే డైరెక్ట్లీ జస్ట్ డోంట్ ఓపెన్ ఇట్, ఇన్స్టెడ్ కాపీ ద URL. ఓకే, యూజ్ సమ్ థర్డ్ పార్టీ బ్రౌజర్, సీ వాట్ విల్ హ్యాపెన్. ఏ URL రీడైరెక్ట్ అవుతుందో చూసి, ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిల్ అది రెండు మ్యాచ్ అయితే ఓకే, యూ కెన్. సో ఎక్లిప్స్ క్యాసినో అనేది ఓకే, జెన్యూన్ అంతవరకు. బట్ ద పక్కన ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ సంథింగ్ వేర్ ద కోడ్ విల్ గెట్ ఎగ్జిక్యూట్. మేబీ జావా స్క్రిప్ట్ కానీ ఏదన్నా ఉంది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అవి వీ హ్యావ్ టు లుక్ ఫర్. నెక్స్ట్, కంటెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కంటెంట్ ఇన్ ద సెన్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్, లైక్ సరిగ్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేయలేకపోవడం. నెక్స్ట్, generic way of wishing, like dear user. Okay, dear Apple user, let's say dear casino user. If they write no, అప్పుడు మనకు కొంచెం డౌట్ వస్తుంది. ఎప్పుడు కానీ ఇఫ్ యు ఆర్ ఏ ట్రస్టెడ్ కస్టమర్, మన పేరుతోనే వస్తుంది అనమాట ఈమెయిల్. సో ఇప్పుడు డియర్ చరణ్ అనేసి వస్తుంది. సో అలాంటివి కొన్ని గమనించాలి. అలాగే దాంట్లో కూడా ఇప్పుడు నేను బిట్లీ URL చూసాం, వెరిఫై హియర్ అని, అలాగే క్లిక్ హియర్ అనేసి ఉంటుంది. సో డోంట్ నెవర్ క్లిక్ ఆన్ ఇట్, కాపీ ద URL అండ్ వ్యాలిడేట్ వాట్ URL ఈజ్ ఇట్. ఓకే, అది సెకండ్ థింగ్. తర్వాత సిగ్నేచర్ కూడా, ఈజ్ ఇట్ ఏ ప్రాపర్ సిగ్నేచర్? ఆ లింక్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? పంపించిన పర్సన్ ఇంతకుముందు ఎప్పుడైనా మనకు పంపించాడా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను నిజంగానే ఈ కెసినోలో నాకు మెంబర్షిప్ ఉందా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద చెక్స్ విచ్ వీ హ్యావ్ టు డూ. ఓకే, సో ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తామంటే వీ విల్ డూ హెడర్ అనాలిసిస్. హెడర్ అనాలిసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది యాక్చువల్ ఈమెయిల్, ఇక్కడ ఒరిజినల్ ఈమెయిల్ అని ఉంటుంది, షో ఒరిజినల్ అని. ఓకే, సో ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఈమెయిల్. ఓకే, సో ఈ ఒరిజినల్ ఈమెయిల్ని కాపీ చేసుకొని, ఓకే, సేమ్ ఈ MX టూల్ బాక్స్లోనే హెడర్ అనాలిసిస్ అనేసి ఉంటుంది. ఈ హెడర్ అనాలిసిస్లో వీ విల్ పేస్ట్ ఈమెయిల్ పేస్ట్ చేసి అడ్రస్ని అనలైజ్ చేస్తాం. ఇక్కడ 3 పారామీటర్స్ని వీ విల్ లుక్ ఫర్. ఓకే, ఇదే అది
Okay, SPF check, DKIM check. The combination of SPF and DKIM is called DMARC complaint. ఈ DMARC అనేది కానీ నాన్ కంప్లైంట్ అనేసి వచ్చింది అంటే 90% ఇట్ ఇస్ అ ఫిషింగ్ మెయిల్. Okay, especially SPF alignment is something which we have to look for. So from this statistics, this is a fake email. Okay, so phishing email. Okay, so అది మనం ఇక్కడ చెక్ చేస్తాం. సో హౌ ఇట్ వర్క్స్ అనేది. సో సో స్టెప్ బై స్టెప్ అంటే ఒకళ్ళు ఈమెయిల్ పంపించినప్పటి నుంచి మన ఈమెయిల్ బాక్స్కి రిసీవ్ అయినంత వరకు హౌ ఇట్ విల్ గెట్ వ్యాలిడేటెడ్ అనేది స్టెప్ బై స్టెప్ చూస్తుంది. సో సో ఇక్కడ చూసినట్లయితే సో వాట్ ఎవర్ ద పారామీటర్స్ ఐ హ్యావ్ టోల్డ్, సో ఫ్రమ్ టు హూ హ్యాస్ సెండ్ ఇట్, రిటర్న్ పాత్, ఓకే కొన్ని ఉంటాయి, సిగ్నేచర్స్, ఎస్పిఎఫ్ అలైన్మెంట్స్, ఓకే మెనీ థింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఓకే ఈ రిటర్న్ పాత్ అనేది వెరీ ఇంపార్టెంట్. పంపించిన ఈమెయిల్ ఐడి ఇక్కడ రిటర్న్ పాత్లోని ఈమెయిల్ ఐడి ఒకటే ఉండాలి. అలా కాకుండా వేరేది ఏదైనా ఉంది అంటే సంథింగ్ రాంగ్. ఓకే, సో ఇవి ఇక్కడ చూడండి, రిటర్న్ పాత్ ఈజ్ నాట్ మ్యాచింగ్. ఓకే, నాకు ఈమెయిల్ వచ్చింది క్లూడీస్ taxation.com అనేసి నుంచి వచ్చింది, కానీ ఇక్కడ రిటర్న్ పాత్ ఏముంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వాట్ ఐ కెన్ సే ఫ్లాగ్ అనమాట. ఓకే, వేర్ ఐ కెన్ కన్సిడర్. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ SPF DKIM అనేది ఐ విల్ టెల్ యూ నౌ. ఓకే, సో ఇప్పుడు యూఆర్ఎల్స్కి వచ్చేటప్పటికి దేర్ ఆర్ మెనీ వేస్ వీ కెన్ డూ ద యూఆర్ఎల్ ఫేకింగ్. సో మామూలుగా డొమైన్ స్పూఫింగ్ అంటారు. స్పూఫింగ్ అంటే తెలుసు కదా, డిట్టో యాజ్ యూజువల్. ఓకే, ఏమంటే మనం ఒక ఫేక్ డిఎన్ఎస్ ఎంట్రీ క్రియేట్ చేస్తాం, డిఎన్ఎస్ క్యాష్ పాయిజనింగ్ అని చెప్పాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ డొమైన్ స్పూఫింగ్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ని తీసుకొని డిట్టో యూఆర్ఎల్ పెట్టి ఐపీ అడ్రస్ మార్చడం, దట్ ఈస్ డొమైన్ స్పూఫింగ్. డొమైన్ ఇంపోర్టేషన్ అంటే లుక్స్ లైక్ ఒరిజినల్. వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు wipro.com అని ఉంటే చాలామంది గమనిరు. ఇప్పుడు WIP కదా, IIP అని రాస్తాం. మామూలుగా మనకు ఇప్పుడు ఫేక్ బ్రాండ్స్ ఉంటాయి, మీరు గమనించినట్లయితే నైక్, ఎడిడాస్, ఇవన్నీ కూడా చెప్పులు బట్టల మీద రాస్తారు. ఓకే, లైట్గా మారుస్తారు. ఓకే, సింబల్ కానీ పేరు కానీ వర్డ్స్ లెటర్స్. ఓకే, సో అది డొమైన్ ఇంపర్సనేషన్. సో ఫీల్ లైక్ ఎ బ్రాండ్ బట్ ఇట్ ఇస్ నాట్ ఎ బ్రాండ్. జాకీ అన్నీ మారుస్తారు కదా, యూ మైట్ హావ్ అబ్సర్వ్డ్. వాళ్ళగా మార్కెట్లో వచ్చేసి చైనా మార్కెట్లో అక్కడ అమ్ముతారు. అలాగే యూజర్ ఇంపర్సనేషన్, ఇప్పుడు వచ్చిందే యూజర్ ఇంపర్సనేషన్. నేను పంపించిన ఈమెయిల్ ఐడి ఒకళ్ళు, పేరు ఉండేది నాది, రైట్? సో అది యూజర్. నెక్స్ట్ టెక్స్ట్ లూర్స్, ఇదే నేను చెప్పింది, బాడీలో కంటెంట్. ఓకే, ఎవరు పంపించారు, ఎవరికి పంపించారు, నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్, హౌ దే రోట్, ఈజ్ ఇట్ మ్యాచింగ్ విత్ మై రిక్వైర్మెంట్, ఈజ్ ఇట్ రియల్లీ అన్ ఈమెయిల్ ఆఫ్ మైన్. ఓకే, so this is mainly to steal your username passwords. Okay, so next to credential phishing link. So credential phishing link I'll tell you now. So మీకు ఒక ditto email ID వస్తుంది. సో ఎగ్జాంపుల్ లైక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా. Yes. సో
So I'll create one phishing link. Okay, so let's say for example something, anything. Okay, let me create a Netflix link. Okay, so ఇది షార్ట్ అండ్ URL లింక్ వచ్చింది నాకు. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే లింక్ వెరిఫై హియర్ అని చెప్పి ఇప్పుడు ఏదైతే ఇక్కడ వచ్చిందో వెరిఫై హియర్ అనేసి ఎలా వచ్చిందో సో అలాగే సో దీని లోపల నేను ఐ విల్ మ్యాప్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను ఆ ఈమెయిల్ ఐడిని తీసుకొచ్చి లెట్స్ సే ఇఫ్ ఐ ఓపెన్ ఇట్ హియర్. ఓకే, ఫైనల్లీ ఓకే, సో ఐ గాట్ సంథింగ్ నేను పేపర్లో పెట్టింది ఏం పెట్టాను. సారీ, 6th one వచ్చి పేపర్లే. ఓకే, యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ అయితే 5th, 6th పేపర్. సో లెట్స్ సే పేపర్ లింకే వచ్చింది. సో దే ఆర్ ఆస్కింగ్ us to enter the email ID and password. Let's say put this test it. Okay, gmail.com. Okay, and then password test123 అని కొట్టా. ఓకే, సో తెలియని వాళ్ళు చాలా మంది ఫస్ట్ దే హ్యావ్ టు అబ్జర్వ్ దిస్. ఇక్కడ చూడండి ఎన్క్రిప్షన్ కూడా ఉంది, URL ఇస్ సంథింగ్, బట్ యాక్చువల్ పేపర్ URL ఓపెన్ అయింది. రైట్, సో ఇప్పుడు నేను పాస్వర్డ్ కూడా test123 అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో వాట్ విల్ హ్యాపెన్, దిస్ కమాండ్ లైన్ విల్ బి ఓపెన్ ఎవ్రీ టైం. సో ఇప్పుడు నేను ఆ లింక్ ఓపెన్ చేయగానే ఇట్ జస్ట్ టోల్డ్ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ ఓపెన్ దిస్ ఇస్ మై IP. సో 103, 207. సో చెప్పేసింది ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ ఓపెన్ ఇట్ అనేసి. సో ఇప్పుడు వాట్ ఈస్ మై IP అని తీసుకుంటే వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ ఇట్ ఇన్ నెట్వర్కింగ్ అవన్నీ ఇక్కడ ఉపయోగిస్తున్నాను నేను. ఓకే, సో నా IP మ్యాచ్ అయిందా? సో దిస్ ఇస్ ద పబ్లిక్ IP. సో పబ్లిక్ IP మ్యాచ్ అయింది 207. నెక్స్ట్ ఇప్పుడు నేను అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి ఎంటర్ చేయగానే ఓకే, సో చూడండి నీ పాస్వర్డ్ రాంగ్ అని చెప్తుంది అండ్ ద పాస్వర్డ్ దట్ ఐ హ్యావ్ ఎంటర్డ్ అనేది ఇక్కడ క్యాప్చర్ అయిపోతుంది. వచ్చిందా? సో దిస్ ఈస్ హౌ పీపుల్ విల్ స్టీల్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్. ఇప్పుడు అక్కడ కూడా సేమ్ వ్యాలిడేట్ యువర్ క్రెడెన్షియల్స్ అనేసి వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని క్లిక్ చేయగానే either they'll ask to enter my information or they'll ask me to create some account. అప్పుడు నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అని స్టీల్ అవుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫిషింగ్, టు స్టీల్ యువర్ ఇన్ఫర్మేషన్. రైట్, ఇప్పుడు ఇదే పేపల్ అకౌంట్. సో నేను అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని పెట్టి సబ్మిట్ కొడితే your credit card is leaked. Right? So అర్థమైందా ఇది? ఓకే, సో దిస్ ఈస్ హౌ they steal your information. ఓకే, సో అదే ఇక్కడ నేను రాస్తాను క్రెడెన్షియల్ ఫిషింగ్ లింక్. ఓకే, లింక్ వస్తుంది, విల్ క్లిక్ ఆన్ ద లింక్, జెన్యూన్ వెబ్సైట్ లాగా ఓపెన్ అవుతుంది. యూ విల్ ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సబ్మిట్. యాజ్ సూన్ యాజ్ యూ సబ్మిట్ ఇట్ విల్ స్టీల్ యువర్ క్రెడెన్షియల్స్. ఓకే, అలాగే ఫిషింగ్ అటాచ్మెంట్స్, ద వన్ విచ్ ఐ హావ్ టోల్డ్ యూ. malicious files ఉంటాయి, so don't open it, just load it to the sandboxing or virus total. It will tell you the attachment is malicious or not. ఓకే, ఇప్పుడు కొత్తగా లింక్ టు ద ఫేక్ స్టోరేజ్ కూడా వస్తున్నాయి. డిట్టోగా ఉంటుంది, వాట్ ఐ కెన్ సే వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ ఇలా ఉంటుంది కదా. సో వేర్ దే విల్ గెట్ సేమ్ సిమిలర్ వెబ్సైట్ విత్ సేమ్ లింక్స్ ఎవ్రీథింగ్ where you can upload your important information.
ఒక మామూలుగా జెన్యున్ వెబ్సైట్లో కాకుండా దీంట్లో అప్లోడ్ చేశారంటే ఆల్ యువర్ డేటా విల్ బి స్టోలన్ బై అటాకర్. These are the different ways the phishing can be done. Okay. So దీన్ని బేస్ చేసుకొని ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ సినారియోస్. సో మామూలుగా కోవిడ్-19లో సో బేసిక్గా ఏంటంటే ఆ టైంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి పీపుల్ యూస్డ్ ఏ టెక్నిక్ కాల్డ్ సైబర్ ఎస్పియోనేజ్. అంటే దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ మొబైల్. ఓకే, సో మొబైల్ మాల్వేర్ అనుకోవచ్చు. ఓకే, సో టు స్టీల్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో టు మానిటర్ యువర్ మొబైల్. అంటే నువ్వు మొబైల్లో ఏమేమి యాక్టివిటీ చేస్తావో ఇట్ విల్ స్పై ఇట్ అండ్ దిస్ malware will share the information to the attacker అనమాట. This is the one of the thing which they have done. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇలాగే సేమ్ బిట్లీ యూఆర్ఎల్ఏ వచ్చింది. సో మీరు ఏదో ఫేస్బుక్ చాట్లోనో లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారానో లేకపోతే ఫేస్బుక్లో అలర్ట్స్ ద్వారానో ఎక్కడో దగ్గర యూ గాట్ దిస్. సో 2 months నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ, ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ లింక్ టు గెట్ ఇట్ హియర్ అనగానే నువ్వు ఆ లింక్ మీద క్లిక్ చేస్తావు. ఓకే, సో లింక్ని క్లిక్ చేయగానే వాట్ విల్ హ్యాపన్, మనకి పేజ్ వస్తుంది. సేమ్ ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ ఫేస్బుక్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. ఓకే, సో ఒకటి యూ హ్యావ్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ టు ద ఫేస్బుక్ ఆర్ యూ హ్యావ్ నాట్ అట్ ఆల్ లాగ్డ్ ఇన్ టు ద ఫేస్బుక్. 2 సినారియోస్ ఉంటాయి. ఆల్రెడీ లాగిన్ అయితే డైరెక్ట్గా లాగిన్ పేజ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో జస్ట్ ఫేక్ నెట్ఫ్లిక్స్. సో ఇక్కడికి రాగానే కంటిన్యూ యాజ్ క్రిస్ అని కొట్టంగానే సో వాట్ విల్ హ్యాపన్, నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ లాగిన్ అయిపోయినారు కదా, అక్కడి నుంచి నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ స్టీల్ అయిపోతుంది. ఓకే, సో బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ యువర్ బ్రౌజర్. ఓకే, ఐ మీన్ సెషన్. ఆ సెషన్ నుంచి ఇట్ విల్ కాపీ ద యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, దట్ ఈస్ ద వన్ వే. ఓకే, సో అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ నాట్ ఎండ్ దేర్. తర్వాత మిమ్మల్ని పోస్ట్ కూడా చేయమంటుంది. ఓకే, సో పోస్ట్ చేశారనుకోండి, ద సేమ్ లింక్ విల్ బి యూజ్డ్ బై అదర్ పీపుల్ ఆల్సో. వాళ్ళు కూడా క్లిక్ చేస్తారు, వాళ్ళు కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెడతారు, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కూడా స్టోలన్ అవుతాయి. రైట్, సో దిస్ ఇస్ ద let's say in case if you have, so this is the way. So in case if you have not logged in అయినప్పుడు నాట్ నౌ అని క్లిక్ చేస్తే ఒక సర్వే వస్తుంది. సో ఏం లేదు, మేము వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ సర్వే అని ఎక్కడ కూడా చూడండి. సో యూ హ్యావ్ టు సీ ద యూఆర్ఎల్ క్లియర్లీ. ఇందాక కూడా నా దగ్గర చేశాను పేపర్ కూడా. ఈ యూఆర్ఎల్ ఈ వెబ్సైట్ ఏమైనా మ్యాచ్ అవుతుందా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం వెరిఫై చేయాలి. సో ఇప్పుడు యూఆర్ఎల్ వెబ్సైట్ రెండు మ్యాచ్ అవ్వకపోతే దిస్ ఎ ఫేక్ వెబ్సైట్, చాలామంది గమనివ్వరు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం లెట్స్ సే సిమిలర్ యూఆర్ఎల్ ఉంది, HTTPS అనేది కంపల్సరీ ఉండాలి. HTTPS లేకపోయినా సంథింగ్ రాంగ్. సో ఇక్కడ ఏంటి, దే విల్ నాట్ ఎండ్ అప్. సో వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆల్రెడీ, సో యూజ్ ఇట్ అని చెప్పి యూ జస్ట్ డూ ఏ సర్వే, we will share you అనేసి నెక్స్ట్ అనదర్ వే ఆఫ్ డూయింగ్. సో అప్పుడేంటి, సర్వే రాస్తారు, సర్వే రాసి అప్పుడు కూడా మళ్ళీ ఫైనల్గా ఇట్ విల్ రీడైరెక్ట్ టు ఫేస్బుక్. ఓకే, ఈ సర్వే రాసిన తర్వాత ఫేస్బుక్కి మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు షేర్ ఇట్ ఫర్ షూర్. మళ్ళీ షేర్ ఆన్ ఫేస్బుక్ అని కొట్టంగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఎయిదర్ యూ హ్యావ్ లాగ్డ్ ఇన్, యూ హ్యావ్ నాట్ లాగ్డ్ ఇన్, రెండు సినారియోస్లో దే విల్ మ్యానిపులేట్ యూ to enter your username password and steal your, so username password పోతుంది, at the same time malware install అవుతుంది, and it will monitor your mobile. So two things it will do. Okay, so this is how generally people will. So చూడండి ఇక్కడ URL and the page that has opened nowhere matching, అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో నెక్స్ట్ కమింగ్ ఆన్ టు
header analysis లో we have seen 3 parameters: SPF, DKIM, DMARC. ఓకే, ఈ 3 కానీ ఏదో ఒకటి కానీ కంప్లైంట్ అవ్వకపోయినా we should consider as a spam email. అంతే 90%. ఫిషింగ్ అనేది ఆఫ్టర్ డూయింగ్ ద అనాలిసిస్ we will confirm ఇది ఫిషింగ్ ఆర్ నాట్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే వాట్ ఈస్ దిస్ SPF? SPF stands for Sender Policy Framework. Sender Policy Framework అంటే ఏంటంటే, లెట్స్ సే యూ బిలాంగ్స్ టు wipro.com. నువ్వు ఈమెయిల్ పంపించావంటే నీ SMTP వచ్చేసి wipro.com అని ఉంటుంది, అంటే నీ మెయిల్ సర్వర్. సో అలా కాకుండా ఇఫ్ యు ఆర్ సెండింగ్ ఫ్రమ్ సమ్ అదర్ మెయిల్ సర్వర్, దట్ మీన్స్ SPF అలైన్మెంట్ విల్ ఫెయిల్. అంటే ఆ సర్వర్ వచ్చేసి ఓపెన్ రిలేస్ సర్వర్, ఎనీవన్ కెన్ సెండ్ ఈమెయిల్స్ టు ఎనీ పర్సన్. సో ఆ ఫస్ట్ చెక్ అదనమాట. సో ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై యువర్ డొమైన్స్, లెజిటిమేట్ మెయిల్ సోర్స్. అంటే డొమైన్ DNS ఎంట్రీ రాస్తుంటారు, ఈ డొమైన్కి ఇది IP అడ్రస్ అనేసి రాస్తారనమాట. సో ఈ IP అడ్రస్కి ఇది డొమైన్ అనేసి ఎంట్రీస్ రాస్తారు. ఓకే, DNSలో అది మ్యాచ్ అవ్వాలి. whenever an email is going out, the domain should match with the or email domain. మ్యాచ్ అవ్వలేదు అంటే దాని SPF అలైన్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. సో SPF అలైన్మెంట్ ఫాలోడ్ బై ద అథెంటికేషన్. సో 2 థింగ్స్ ఉంటాయి, అలైన్మెంట్, అథెంటికేషన్ రెండు కానీ మ్యాచ్ అయితేనే. అంటే అథెంటికేషన్ అంటే ఇన్ ద సెన్స్ మన ఈమెయిల్ ఐడి ఏంటి, we will first log in and then only we will send an email, right? సో ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన ఈ ఫేక్ ఈమెయిలర్లో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ లాగిన్స్. జస్ట్ ఈమెయిల్ పెడతాను, ఎవరికి పెట్టాలో పంపిస్తాను, ఐ విల్ సెండ్ ఇట్, ఇట్ విల్ గో. ఇక్కడ అథెంటికేషన్ ఉందా? దెర్ ఈజ్ నో అథెంటికేషన్. వేరాజ్ ఇన్ జీమెయిల్ నేను ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి ఎంటర్ చేస్తాను, దెన్ I will compose and send an email, right? So that is the SPF alignment, nothing but authorization. That means I am authorized to send an email అనేసి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి DKIM is domain key identified mail, nothing but encryption. సో ఇప్పుడు we have discussed about symmetric and asymmetric encryption. సిమెట్రిక్ అంటే సేమ్ కీ యూస్ చేస్తాం, అసిమెట్రిక్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ యూస్ చేస్తాం అని చెప్పాను. సో ఇట్ యూజెస్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఏ పెయిర్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ ఉంటుంది. ఈ పబ్లిక్ కీ అనేది ఒక ర్యాండమ్ ప్రైవేట్ కీని జనరేట్ చేస్తుంది, దట్ విల్ బి వ్యాలిడేటెడ్ విత్ ద ప్రైవేట్ కీ ఆఫ్ ద సర్వర్. ఓకే, సో రెండు మ్యాచ్ అయితే అలైన్మెంట్, అథెంటికేషన్ రెండు సక్సెస్. ఇప్పుడు నా ఫేక్ ఈమెయిల్ తీసుకుంటే హియర్ you see this is not a DKIM complaint. ఇక్కడ తెలిసిపోతుంది చూడండి, ఎన్క్రిప్షన్ లేదు, లాక్ సింబల్ did not encrypt this message కనిపిస్తుంది క్లియర్గా, లాక్ రెడ్ కలర్లో ఉంది. సో నేను ఇక్కడ అనలైజ్ చేయకముందే చెప్పగలను అథెంటికేషన్ లేదనేసి. అలైన్మెంట్ ఉంది కానీ అథెంటికేషన్ లేదు. ఓకే, సో ఐ అండర్స్టాండ్. SPF అలైన్మెంట్, అథెంటికేషన్ రెండు లేదు. సో then this is a fake email. Okay, so అలాగా we will come to a conclusion. So SPF, DKIM are very important, followed by DMARC. So DMARC అనేది so domain based message authentication reporting and confirmation అంటారు. Every email gateway has this feature. So ఇదేంటంటే end of the day DMARC will validate it and process whether the email should be సెంట్ ఆర్ నాట్. సో ఇప్పుడు లెట్స్ సే ఒక సెండర్ అనే అతను ఈమెయిల్ పంపించాడు, వయా ఇంటర్నెట్ వెళ్ళింది. ఓకే, సో ఇంటర్నెట్లో సో వన్స్ ఈమెయిల్ గేట్వేకి రాగానే ఇట్ విల్ లుక్ ఫర్ SPF స్టేటస్, DKIM స్టేటస్. SPF స్టేటస్ ఏంటి, డొమైన్ మ్యాచింగ్ ఉండాలి అని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ సో ఎండ్ ఆఫ్ ది డే అన్ని DNS రికార్డ్స్లో ఉంటాయి. ఓకే, సో దీంట్లో ఉన్న డీటెయిల్స్ తోటి డొమైన్ని మ్యాచ్ చేస్తారు. ఓకే, సో ఈమెయిల్ ఐడి, SMTP సర్వర్ అండ్ ఈమెయిల్ IP అడ్రస్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా, ట్యాగ్ చేసింది మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు. మ్యాచ్ అవ్వకపోతే, మ్యాచ్ SPF స్టేటస్ ఫెయిల్ అయితే
you will consider as a spam and it will go to the DMARC policy. Similarly, DKM లో కూడా authentication ఉందా, ఎన్క్రిప్షన్ ఉందో చెక్ చేస్తారు. సో అది కూడా DNS రికార్డ్స్లో వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేట్ అయితే ఫైన్, వ్యాలిడేట్ అవ్వకపోతే ఓకే అవి కూడా డిమార్క్ పాలసీస్లోకి వెళ్తుంది. సో డిమార్క్ పాలసీ SPF పాలసీ రెండు మ్యాచ్ చేస్తారు. సో రెండు మ్యాచ్ అయితే జెన్యూన్ ఈమెయిల్ ఇట్ విల్ కమ్ టు యువర్ ఇన్బాక్స్. రెండిట్లో ఏదో ఒకటి మ్యాచ్ అవ్వకపోతే క్వారంటైన్, నథింగ్ బట్ ఇట్ విల్ గో టు స్పామ్. ఓకే, అసలు ఏది మ్యాచ్ అవ్వకపోతే దెన్ ఇట్ విల్ రిజెక్ట్. ఓకే, బేసిక్గా జీమెయిల్ అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి జీమెయిల్ మోస్ట్లీ దే విల్ నాట్ రిజెక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఈమెయిల్స్. కానీ మనం ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇదే ఈమెయిల్లో రిపోర్ట్ చేసామనుకో, రిపోర్ట్ యాజ్ ఫిషింగ్ అనేసి పెట్టామంటే నెక్స్ట్ టైం నుంచి ఈ ఈమెయిల్ ఐడి ఎవరైనా పంపించారంటే ఆ ఈమెయిల్ ఐడి ఇంకా ఎవరికి నాకు ఇంకా రాదు. ఓకే, సో ఈ రిపోర్ట్ యాజ్ ఫిషింగ్ అనేది మన అవుట్లుక్లో కూడా ఉంటుంది. కంపెనీస్లో కూడా వాట్ ఎవర్ ది ఈమెయిల్ ఐడీస్ వీఆర్ యూజింగ్ అక్కడ కూడా ఈ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో అవుట్లుక్లో అయితే యూ హ్యావ్ టు గో టు ఫైల్, ఆప్షన్స్, అక్కడ మెయిల్ హెడర్ అనేసి ఉంటుంది, అక్కడి నుంచి కాపీ చేయాలి ఈ హెడర్ డీటెయిల్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ we will be investigating and come to a conclusion ఫిషింగ్ కాదా. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం the one which we have done is a phishing email. క్లియర్గా తెలిసిపోతుంది నీకు, రైట్? ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిషింగ్. సో నౌ నా క్వశ్చన్ ఏంటంటే హౌ టు మిటిగేట్. ఇప్పుడు మీరే ఒక ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, ఫిషింగ్ డిటెక్ట్ అయింది, కస్టమర్ అడుగుతాడు వాట్ అండ్ ఆల్ ద యాక్షన్స్ ఐ షుడ్ టేక్, వాట్ ఈస్ ద రికమెండేషన్స్ దట్ యూ గివ్ ఇట్ టు మీ ఇన్ ఫ్యూచర్, ఐ కెన్ ఆస్క్ మై టీమ్ టు ఫాలో ఇట్ అనేసి ఒక అడిగితే వాట్ ఈస్ యువర్ రికమెండేషన్ టు అవాయిడ్ ఫిషింగ్? హలో, First to cross check all the mail from address to address. అది అనాలిసిస్. And అది యు ఆర్ ఏ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, యు ఆర్ డూయింగ్ అన్ అనాలిసిస్. నేను చెప్పేది ఏంటంటే ఒక లేమ్యాన్. సో ఇప్పుడు నువ్వు యు ఆర్ ప్రొవైడింగ్ సైబర్ సెక్యూరిటీ టు ఏ కంపెనీ, అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, హీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సెక్యూరిటీ, హీ విల్ జస్ట్ ఆస్క్ యూ హౌ కెన్ ఐ ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ అటాక్స్ ఇన్ ఫ్యూచర్, వాట్ ఈస్ ద రికమెండేషన్స్ దట్ యూ కెన్ సజెస్ట్ మీ అంటే ఏం చెప్తావు? క్వశ్చన్ అర్థమైందా? yeah, advanced. Here it is not about analysis. Here I am asking recommendation. How to prevent phishing attacks. సార్ ఇలా బ్లాక్ చేయడానికి ఏమన్నా ఉంటుందా సార్? బ్లాక్ ఇన్ ద సెన్స్ ఈ రోజు ఒకటి బ్లాక్ చేస్తావు, రేపు ఇంకోటి వస్తుంది కదా. యా, బ్లాక్ చేయాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ బ్లాక్. హౌ టు ప్రివెంట్. ఇప్పుడు నేను ఏం చేశాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టాను ఒక వెబ్సైట్లో, అది అది అటాకర్కి వెళ్ళిపోయింది అంటే నా ఈమెయిల్ ఐడి కాంప్రమైజ్ అయినట్టు కదా. హౌ టు ఓవర్కమ్ దట్? సో ఇప్పుడు ఇన్ కేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వెళ్ళినా కూడా వాట్ ఈస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్ అనేసి అంటున్నాను. సార్ ఫిల్టర్ ఓకే, two-factor authentication. Okay, so we need two-factor authentication. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ వెళ్ళినా కూడా ఓటీపీ లేకుండా లోపలికి వెళ్ళలేడు. దట్ ఈస్ ద ఫస్ట్ రికమెండేషన్ యూ షుడ్ సజెస్ట్. సో ఎనేబుల్ two-factor authentication ఫర్ ఆల్ యువర్ వెబ్సైట్స్.
ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ట్రైనింగ్. సో ఇక్కడ నేను రాశాను, జస్ట్ గో త్రూ ఇట్. 2-factor authentication is very important. Password management. Password should keep changing on regular intervals. Okay, we should provide training to our team members. Also, we should train them. Don't click on the links. Okay, instead, use a third-party tool to validate it. Okay, so identify the email once or twice to make sure that email వచ్చింది కరెక్ట్ రైట్ పర్సన్ నుంచా కాదా. ఓకే, అండ్ డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్రెడెన్షియల్స్ టు అన్వెరిఫైడ్ సైట్స్. ఇవి మనం ఎవరైనా అడిగినప్పుడు రికమెండేషన్స్లో చెప్తాం. ఇంపార్టెంట్ రికమెండేషన్ వచ్చేసి 2-factor authentication, password management. Okay, don't click on the URL, instead validate it using a ఏమంటారు వైరస్ టోటల్ ఆర్ URL void అనేది 3 very important things. Okay, so 75% of attacks we can overcome if you have a 2-factor authentication in place. అందుకే కదా ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్ కైనా ఓటీపీ పెడుతున్నారు. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫిషింగ్. ఓకే, ఎనీ డౌట్? నో బ్రో. సో మీకు ఏమైనా డౌట్ లేకపోతే ఐ విల్ షేర్ యూ వన్ లింక్. ఓకే, మీకు ఇది కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైతే సో ఒక చిన్న 15 minutes ఎగ్జామ్ అది. ఐ విల్ షేర్ యూ దట్ లింక్, యూ రైట్ అన్ ఎగ్జామ్. ఓకే, ఫైన్. సో ఫిషింగ్ మీద వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ సేమ్ ఉంటుంది. యూ రైట్ అన్ ఎగ్జామ్ అండ్ లెట్ మీ నో హౌ మచ్ యూ గెట్టింగ్. ఓకే, సో అబౌవ్ 70 వస్తే మీకు అర్థమైనట్లే, 70 రాకపోతే మీకు అర్థం అన్నట్టు. ఓకే, ఓకే, Sure, Sunil. దెన్ సో వీ విల్ మీట్ టుమారో. సో నేను అది మీకు వాట్సాప్ పంపిస్తాను, ఆ లింక్ యూ కెన్ యాక్సెస్ అండ్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.